అందమైన నవ్వులు ఎలా ఉంటాయి? చూడడానికి చాలా అందంగా ఉండి నవ్వటానికి ఏదోలా ఉంటుందని బాధపడుతుంటారు. అలాంటి నవ్వుల గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ మైటిస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పళ్ళు బాగుంటే నవ్వు బాగుంటుంది అంటారు. అలా పళ్ళు పాడవడానికి చాలా కారణాలు ఉన్నాయి. తినే పదార్థాలు, తాగే పానీయాలు పళ్ళ ఆకృతిని పూర్తిగా మార్చేస్తాయి. అవేంటో తెలుసుకుందాం పదండి. పచ్చని పళ్ళు అనేది ఫ్యామిలీ వల్ల కానీ, కొన్ని రకాల కారణాల వల్ల గానీ, పేరెంట్స్ వల్ల గానీ వస్తాయి. కొన్ని రకాల లోపాలు పుట్టేటప్పుడు జరిగితే వాటి వల్ల కూడా పసుపు రంగులో లేదా వరస బాగా రాదంటున్నారు. వయస్సు పెరిగే కొద్దీ అనేక మార్పులు సంభవిస్తాయి. ఆ విధంగా పసుపు రంగులో మారడం లేదా వింతగా ఉండడం జరుగుతుంది. స్మోకింగ్, సిగరెట్స్, బీడీలు, ఒక్కాలు ఎక్కువగా తీసుకుంటే పళ్ళు పచ్చగా మారుతాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలు, డ్రింకులు, వాటిలోని స్పైసీ వల్ల పళ్ళు పచ్చగా మారతాయి అంటున్నారు. టీ, కాఫీ, వైన్ కూడా పళ్లను పాడు చేస్తాయి. అందుకే వీటిని చాలా వరకు తగ్గించాలి. కొన్ని రకాల టిప్స్ మీకోసం. నెంబర్ 1, D14 వైట్నింగ్ టూత్ పేస్ట్. మానవులు సాధారణంగా 32 పళ్ళు కలిగి ఉంటారు. వాటి కోసం ఎలాంటి వాటిని వాడాలి? చీప్ గా వచ్చే పేస్ట్లు అందంగా, ఆకర్షణగా ఉంటాయి, కానీ పనికిరాకపోవచ్చు. ఇంటిలోనే తయారీ. పసుపు అనేది చాలా లాభాలను ఇస్తుంది. ఆరోగ్యం, అందం. అలా ఎలా పేస్ట్ ను తయారు చేస్తారో చూద్దాం. 1 స్పూన్ పసుపు, కోకోనట్ ఆయిల్, కొంచెం పుదీనా. రోజులుగా ఈ మూడింటిని కలిపి తాగడం వల్ల తెల్లని పళ్ళు మీ సొంతం అవుతాయి. నెంబర్ 2, ట్రీటీ ఆయిల్. ఇది ముఖ్యంగా శరీరానికి, జుట్టుకు చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే పళ్ళకి కూడా అంటున్నారు. అవేంటో చూద్దాం. 5 చుక్కలు ఒక గ్లాసులో వేసి బ్రష్ చేశాక పుక్కిలించాలి. తెల్లని పళ్ళు మీ సొంతం. నెంబర్ 3, స్ట్రాబెర్రీ పేస్ట్. ఒక స్ట్రాబెర్రీని తీసుకొని స్పూన్ తో చిదిమేసి కాస్త ఉప్పును తీసుకొని అలా మైల్డ్ గా చేసుకోవాలి. బ్రష్ చేసుకోవాలి. అలా 2 వారాలు వాడితే మంచి పళ్ళు మీ సొంతం. నెంబర్ 4, కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ తో పుక్కిలించి పేస్ట్ తో కడగాలి. ఇలా చేయడం వల్ల పళ్ళు తెల్లగా మెరుస్తాయట. నెంబర్ 5, బొగ్గుతో. బొగ్గులో ఎన్నో సహజ గుణాలుంటాయి కాబట్టి దీంతో బ్రష్ చేయడం వల్ల పళ్ళు తెల్లగా మెరుస్తాయి. నెంబర్ 6, అరటి తొక్క. అరటి తొక్కలో ఎన్నో సహజ గుణాలుంటాయి కాబట్టి దీంతో పళ్ళు తోడడం వల్ల తెల్లగా మారుతాయి. 5 నుంచి 7 నిమిషాలు రుద్దుతూ ఉండాలి. నెంబర్ 7, నిమ్మ, అలోవెరా, పుదీనా. ఈ మూడింటిని కలిపి పేస్ట్ లా చేసి పళ్ళపై రుద్దాలి. అలా చేయడం వల్ల పసుపుదనం పోతుంది. లెమన్, ఉప్పు వేసి వారానికి 3 సార్లు చేయాలి. నెంబర్ 8, బేసాల్ లీవ్. తులసి ఆకులను తీసుకొని మెత్తగా రుబ్బి రోజులాగా పేస్ట్ లా వాడుకోవాలి. ఇలా చేయడం వల్ల పళ్ళు తెల్లగా మారుతాయి. 5-10 నిమిషాలు బ్రష్ కన్నా ముందు ఉంచాలట. అలా చేస్తే పసుపుదనం పోతుంది. నెంబర్ 9, అలోవెరా. జ్యూస్ ని తీసుకుని అలా పళ్ళపై రుద్దాలి. అలా చేయడం వల్ల తెల్లని పళ్ళు మీ సొంతం అవుతాయి. ఈ వీడియో చూశారు కదా? నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.